హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను కొర్రల దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా 1 కప్పు కొర్రలకి 1 కప్పు మినపప్పు వేసుకొని 6 గంటలు నానబెట్టుకొని ఇలా మిక్సీలో వేసుకొని ఒక 6 గంటలు బయట పెట్టుకోవాలండి. మనకి దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. 6 గంటల తర్వాత చూడండి ఇలా పులిసింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం దోశ బ్యాటర్ వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ కొర్రల దోశ చాలా మంచిదండి హెల్త్కి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం రైస్తో చేసుకొని తింటూ ఉంటాం కదా, రైస్ అంత మంచిది కాదు హెల్త్కి. ఇలా ఒకసారి మిల్లెట్స్తో ట్రై చేయండి. ఈ కొర్రల్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. డైజెషన్కి హెల్ప్ అవుతాయి, గుండె జబ్బులకి హెల్ప్ అవుతాయి, చాలా మంచిది. ఇలా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. ఏ చట్నీతో అయినా సరే చాలా బాగుంటాయండి ఈ దోశలు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే తినొచ్చండి. ఇప్పుడు తీసేసుకోవడమే, ఇలా 2 వైపులా కాల్చుకొని. ఇప్పుడు మళ్ళీ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఆనియన్ దోశ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇలా దోశ బ్యాటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా తరుక్కొని ఇలా పైనుంచి వేసుకోవాలి. ఆనియన్, క్యారెట్ వేసుకోవచ్చండి, క్యారెట్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. వేసుకొని దోశ చుట్టూ ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ వేస్తే ఒక సైడే కాల్చుకుంటే సరిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఆనియన్ దోశ. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.